మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీని అరికట్టాలి. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీని అరికట్టాలి. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీని అరికట్టాలి. ఏదైతే తిరుపతి నగరంలో ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ, ఫీజుల దందాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్నటువంటి విద్యార్థి నాయకులను మోహన్ బాబు సంబంధించినటువంటి బౌన్సర్లు, వాళ్ళ అనుచరులు అక్రమంగా కిడ్నాప్ చేసి వాళ్ళని తరలించడం జరిగింది. ఈరోజు సూటిగా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ జరుగుతుంటే నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాల్సినటువంటి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు నిద్ర మత్తులో ఉన్నారు కాబట్టి ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ జరుగుతుంది. ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో గతంలో వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. వాళ్ళ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా మోహన్ బాబు సంబంధించిన ట్రస్ట్ ద్వారా వాళ్ళు డ్రా చేసుకొని విద్యార్థులకు డబ్బులు ఇవ్వలేదు, రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, విద్యార్థులు మోసం చేశారని ప్రభుత్వ నివేదికలు వచ్చాయి. కోర్టులో కేసు ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు మోహన్ బాబు యూనివర్సిటీలోకి అడుగు పెట్టాలన్నా, అధికారులు అడుగు పెట్టాలన్నా భయపడుతున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీకెందుకు మోహన్ బాబు యూనివర్సిటీ అంటే అంత భయం అని అడుగుతున్నాం. మీరు వెళ్ళకపోతే మాలాంటి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళని అక్రమంగా ఈ రోజు కిడ్నాప్ చేస్తున్నారు. మోహన్ బాబు నువ్వు సినిమాలోనేమో హీరోగా ఉన్నావు, కానీ నిజ జీవితంలో ఏమో విలన్ గా ప్రవర్తిస్తున్నావు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపై ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి విచారణ చేసి ఆ యూనివర్సిటీపై చర్యలు తీసుకుని ఆ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలా. అదేవిధంగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన అనుచరులు విద్యార్థి నాయకులను అక్రమంగా కిడ్నాప్ చేశారో వాళ్ళపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలా. రిమాండ్ పంపించేంత వరకు ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాందిరా అంటే దౌర్జన్యాలు, దాడులు, కిడ్నాపులు, మానభంగాలు ఇవే తప్పించి ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట వినిపిస్తుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తిరుపతిలో ఏదైతే మోహన్ బాబు గారి కాలేజు అవినీతి చిట్టా బయటికి వచ్చిందో ఆ దాని గురించి, ఫీజుల విషయం అయితేనేమి, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ప్రశ్నించేటువంటి వామపక్ష విద్యార్థి నాయకులు వినోద్ గారు అయితేనేమి, అక్బర్ గారు అయితేనేమి వీరు ప్రశ్నించాలని ముందుకొస్తే మన మోహన్ బాబు గారు వారి యొక్క బౌన్సర్లతో ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేసే ఆలోచనను చేసి కుట్రల్ని పన్ని ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వంలో మోహన్ బాబు గారికే దక్కుతుంది. ఇంత జరుగుతున్న మంత్రి నారా లోకేష్ గారు మీకు జిల్లానే కదా, మీరేమైనా గుడ్డి గాడిలకి పనులు తోముతున్నారా అని చెప్పి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాం. అంటే విద్యార్థి కుసుమాలుగా విద్యార్థులు అనేక కాలేజీ నుండి అనేక విషయాలు నేర్చుకుంటారు. మీ కాలేజీ నుండి ఈ విధమైన కిడ్నాప్లు, ఈ విధమైన బెదిరింపు ధోరణులు నేర్చుకోవాలనే మీరు ప్రయత్నిస్తాండేది అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా సూటిగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన వామపక్ష విద్యార్థి నాయకుల అరెస్టుకి నిరసనగా, ఏదైతే వాళ్ళ యొక్క కిడ్నాప్ కి నిరసనగా ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ విద్యార్థి విభాగము, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్బి ఇలా అనేక విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. మీరు ఈరోజు పద్ధతికి మార్చుకోకపోతే వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఐక్య విద్యార్థి సంఘాలతో కలిసి మీ యొక్క మెడలు వంచడానికైనా సిద్ధంగా మేము ముందుకు వస్తామని మేము తెలియజేసుకుంటాం. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజు దందాను అరికట్టాలని చెప్పేసి మరి ఏదైతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే మోహన్ బాబు అనుచరులు మరి ఏదైతే విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేసి
ఈరోజు విద్యార్థి సంఘాలను ఈరోజు అణిచివేసేటువంటి ధోరణితో ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాలలో కిడ్నాప్లు ఖండిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు యూనివర్సిటీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకొచ్చి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగట్టమాడుతూ ఉన్నాయి. కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలను ఈరోజు నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఫీజు దందాను తక్షణమే అరికట్టి విద్యార్థులకు సరైనటువంటి రక్షణ కల్పించాలా, విద్యార్థులకు న్యాయమైనటువంటి విద్యను అందించే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ, ఫీజుల దందా అరికట్టాలని చెప్పేసి తిరుపతి కలెక్టరేట్ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి నాయకులపైన ఈరోజు మరి మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు విద్యార్థి నాయకులు బండిపై వెళ్తున్నటువంటి నాయకులను అక్రమంగా నిర్బంధించి విద్యార్థి నాయకులపైన దాడి చేసి వాళ్ళను కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బి, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో నారా లోకేష్ గారికి ఇదే తిరుపతి నగరంలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ చేస్తున్నటువంటి దందాలు, ఫీజుల దోపిడీ, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల సహా పైన మరి వినతి పత్రాల రూపంలో ఎవిడెన్స్ తో సహా విద్యాశాఖ మంత్రికి అందజేస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే మోహన్ బాబు యూనివర్సిటీ చేస్తున్నటువంటి దందా పైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి ఈ రోజు అధికారంలోకి వచ్చి 7 ఏళ్ల పూర్తవుతా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు మోహన్ బాబు యూనివర్సిటీ పైన కన్నెత్తి చూడలేదు. విద్యాశాఖ మంత్రిగా కన్నెత్తి చూడకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ రోజు వెళ్లి ఆందోళన చేస్తున్నటువంటి నాయకుల పైన మోహన్ బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు రౌడీ ముఖాలుగా వెళ్లి విద్యార్థి నాయకులు చావబాతున్నారు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందా, లేదంటే ప్రజా పరిపాలన నడుస్తా ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇదే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ 26 కోట్ల రూపాయలు ఫీజులో దోపిడీ చేసిందని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ స్పష్టంగా ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే 26 కోట్ల యూనివర్సిటీ డబ్బులు వసూలు చేశారో ఆ డబ్బులను ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పట్టించుకోలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పట్టించుకోకుండా విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఉద్యోగాలకు వెళ్ళలేక ఇవాళ ఇబ్బందులు గురి చేస్తా ఉంటే సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులపై దాడి చేశారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర హోంమంత్రి స్పందించాలా. ఎవరైతే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా నాయకుల విలేజ్ల పైన బౌన్సర్లు దాడి చేశారు, వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలా. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హీరో మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.